మహబూబ్ నగర్కి వెళ్దాం. నెక్స్ట్ మన ప్రతినిధి అక్కడ ప్రదీప్ మనకు అందుబాటులో ఉన్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి కనబడుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామాల్లో ప్రజలు భ్రమరథం పడుతున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టబోతున్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సాగునీరు కానీ విద్యా వైద్య రంగాల్లో చాలా టాప్ రేస్లో తెలంగాణ ఉంది. అలాంటి ఒక అభివృద్ధి జరిగిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ నిరంజన్ రెడ్డితో పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఎస్ ప్రదీప్ చెప్పండి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల వేడి రగిలిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచారాల్లో మునిగిపోయాయి. ఎక్కడికక్కడ గ్రామాల్లో ఇల్లు తిరుగుతూ తమ ప్రచారాన్ని, తమ మేనిఫెస్టోని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిపై చెప్తూ ఓట్లు అడుగుతున్న పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు మంత్రివర్యులు సిట్టింగ్ ఎమ్మెల్యే, వనపర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈసారి బీఆర్ఎస్ ఎటువంటి ప్రచారం చేస్తుంది? ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తాం? ఈ 9.5 ఏళ్ల కాలం అనేటువంటిది 100 ఏళ్ల పేదరికాన్ని, కరువును జయించి ప్రజలకు నిజమైనటువంటి పాలన అంటే ఏందో వాళ్ళ కళ్ళ ముందర ఉందో వాళ్ళ అనుభవంలో ఉంది. అంటే ఇవాళ జరుగుతున్నటువంటి మేలును తలుచుకున్నప్పుడల్లా వాళ్ళు గతం ఎంత కోల్పోయినాం కదా అనేటువంటి ఒక బాధ, ఆగ్రహం కూడా ప్రజలకు కనిపిస్తుంది. అంటే గత పాలకులు మమ్మల్ని ఎంత వంచినారు, వీళ్ళ నిష్క్రియాపరత్వం వల్ల, వీళ్ళ బానిసత్వం వల్ల ఏ రకంగా ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన అనేటువంటి విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి వాళ్ళు మేము కొత్తగా ఆకర్షణీయంగా విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటిదాకా చేసినటువంటి 9.5 ఏళ్లలో చేసినటువంటి బతుకుదెరువుకు అవసరమైనటువంటి పనులన్నీ చేసింది తెలంగాణ సర్కార్. గ్రామాలు ఒకనాడు వెలబెలబోయేవి కరువు, వలసలతోన, దుర్భిక్షంతోన, ఆకలితోన. ఇవాళ సస్యశ్యామలమైనటువంటి గ్రామాలు కరువును శాశ్వతంగా దూరం చేసేసి పచ్చని పంటలకు కెరాపటర్స్గా గ్రామసీమలు మారినాయి. ప్రజలందరూ కూడా ఎవరి పనులలో వాళ్ళు, ఎవరి వ్యాపకాల్లో వాళ్ళు నిమగ్నమై పిల్లాపాపలతో సుఖంగా సంతోషంగా పనులు చేసుకుంటున్నారు. కరెంటు పుష్కలంగా ఉంది, నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, పంటలు పుష్కలంగా పండుతున్నాయి, గ్రామీణ రోడ్లు బాగైనాయి, గ్రామీణ పారిశుద్ధ్యం బాగైంది, మంచినీళ్ళు ఉన్నాయి, మెరుగైనటువంటి వైద్య ఆరోగ్యం ఉంది, మెరుగైనటువంటి పాఠశాలలు ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రజలకు నిద్ర లేచింది మొదలు అయ్యో ఈ పని ఎట్లా అనేటువంటి ఒక రంది లేకుండా అయింది. ఒక రకమైన ప్రశాంతత తెలంగాణ పల్లె జనంలో కనిపిస్తున్నది. సో ఈ ప్రశాంతత చెదిరిపోకుండా కాపాడుకోవాలనేటువంటి ఒక భావన ప్రజలకు ఉంది. భాష, మాటలు ఒక్కొక్కరు ఓ రకంగా వ్యక్తం చేయవచ్చు, కానీ భావన అయితే ఇదే అంతిమంగా. కాబట్టి మేము చేసేటువంటి ప్రచారంలో ఇప్పటిదాకా మనం రాష్ట్రం ఈ స్థితికి వచ్చినాం. రేపు ఇంకా మనకు వెసులుబాటు జరిగే కొద్దీ ఇక మనం మేనిఫెస్టోలో చెప్పినటువంటి విషయాలను కూడా అమలు చేస్తాం, దానికి ఆస్కారం ఉంది అని లెక్కలు కట్టి ప్రజలకు వివరిస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. బయటికి ఆర్భాటం ఏం చెప్పినా, ఎవరేం మాట్లాడినా ప్రజలలో ఉండేటువంటి భావన అయితే మళ్ళీసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలనేటువంటి కోరిక చాలా బలంగా ఉంది తెలంగాణలో. వనపర్తి నియోజకవర్గంలో మళ్ళీ అఖండమైన మెజార్టీతో గెలవడం ఖాయం. ఏదైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత అదే 6 గ్యారెంటీల ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రచారం దూసుకుపోతుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాపీ కొట్టి ఇచ్చింది మాత్రం. అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. మేము హామీలు ఇస్తే దాన్ని చేసి చూపిస్తామంటారు. దీని మీద మీరు కాంగ్రెస్ మాటని ఎవడు పట్టించుకోడండి. పల్లెలలో పోయి ప్రజల దగ్గర పోయి గతంలో ఏం చేసింది కాంగ్రెస్ అని ఒక మాట అడగమనండి. ప్రజలు ఏదన్నా ఒకటి చెప్తారేమో. ఇలా కేసీఆర్ ఏం చేసిందంటే 100 చెప్తారు, మొదలుపెట్టి ఉపన్యాసం చెప్పినట్లే చెప్తారు, ప్రజలే చెప్తారు. చెప్పి ఇంకా మాకు ఇది కావాలని అడుగుతారు. గృహలక్ష్మి మా ఊరికి 30 వచ్చినాయి, మాకు 50 కావాలని అడుగుతారు తప్ప కేసీఆర్ ఏం చేయలే అన్నారు. అదే కాంగ్రెస్ ఏం చేయలేదని చెప్తారు. కాబట్టి వాళ్ళకి మాకు తేడాదే. వాళ్ళని కాపీ కొట్టడమా? వాళ్ళకి తెలివి ఉంటే కదా మేము కాపీ కొట్టడానికే. వాళ్ళకే తెలివి లేదు, మేము కాపీ కొట్టేది. కాబట్టి మా దక్షత మాకుంది, మా అనుభవం మాకుంది, మా చిత్తశుద్ధి మాకుంది. కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. మా ఆలోచనలు నిర్మాణాత్మకమైనటువంటి ఈ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం తపనబడి పనిచేసేవాళ్ళం. కాపీ కొడితే గిడితే వాళ్ళు కొట్టాలి, కాపీ కొడితే గిడితే దేశ ప్రధాని కొట్టాలి. ఎందుకంటే మా రైతు బంధును ప్రధానమంత్రి సమ్మాన్ యోజన కింద పెట్టుకున్నారు కాపీ కొట్టి. అట్లా వాళ్ళు కాపీ కొట్టాలి తప్ప మేము కాపీ కొట్టాలి. అయితే ఒక రోజు డీకే శివకుమార్ సవాల్ విసిరిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైన, కావాలంటే వచ్చి కర్ణాటకలో మేము అమలు చేస్తున్న పథకాలు చూడాలని సవాల్ విసిరి. దీని మీద ఏ సవాలంటే పక్కనే కదా, దూరం ఉందా కర్ణాటక? మా గద్వాలకు, మక్తలకు, నారాయణపేటకు బార్డరే కదా కర్ణాటక. అవతలికి పెళ్లి సంబంధాలు ఉన్నాయి కదా, అవతలికి కుటుంబ బాంధవ్యాలు ఉన్నాయి కదా. రోజు బస్సులు అవతలికి నడుస్తాయి. డీకే శివకుమార్ బస్సులు పెట్టే అవసరం ఉంది. బస్సులు ఆల్రెడీ నడుస్తున్నాయి. గద్వాలకు రాయచూరు నడుస్తున్నాయి, రాయచూరు గద్వాలు నడుస్తున్నాయి. ప్రజలు రోజు వస్తుండ్రు పోతుండ్రు.
వాళ్ళే చెప్తున్నారు. పైగా శివకుమార్కి మంత్రివర్గ సహచరుడు కరెంటు మంత్రి చెప్పిండు కదా, 5 గంటలకు మించి మేము కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పిండు. మీ మంత్రి చెప్పినాక ఇంకో రుజువు కావాలా, ఇంకోటి వచ్చి చూడాలన్నా? ఇవాళ మాట్లాడనికే వాళ్ళకు నోటికి ఏది వస్తుంది మాట్లాడే అలవాటు వాళ్ళకు. అంటే కాంగ్రెస్కి ఏంటంటే ఒక ధీమా, భారతదేశంలో ఉండేటువంటి ప్రజల యొక్క మంచితనము అమాయకత్వం మాకు మూల పెట్టుబడి అనుకుంటారు వాళ్ళు రాజకీయాలు చేయడానికి. కానీ ప్రజలు చైతన్యవంతం అవుతారు. ఒక దశ నుంచి ఇంకో దశకు, ఒక ఎన్నికల నుంచి ఇంకో ఎన్నికలు వచ్చే వరకు 5 ఏళ్లలో కొత్త తరం వస్తుంటుంది, పాత తరం తగ్గుతుంటుంది, విజ్ఞానం పెరుగుతుంది, సమాజం పెరుగుతుంది, ఆధునికత పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది. ఇవన్నీ అప్డేట్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అప్డేట్ కాకుండా కుంచుకొని పోతుంది. అందుకని వాళ్ళకి విషయాలు తలకిందులుగా అర్థమవుతున్నాయి. ఒకవైపు మొన్న రాహుల్ గాంధీ సభల్లో ఈ దొరల సర్కార్ కావాలన్నా ప్రజల సర్కార్ కావాలన్నా అంటున్నారు. అంటే దొరల సర్కారుగా బీఆర్ఎస్ని అభివర్ణిస్తుంది. దీని మీద మీరేమో పనికిమాలిన మాట రాహుల్ గాంధీ, పనికిమాలిన మాట, చెత్త మాట. ప్రజలకు ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేసింది, ఏం అమలైంది, దాని మీద చర్చ చేయాలి. రాహుల్ గాంధీకి తెలుసా 3,17,000 తలసరి ఆదాయం ఉండేటువంటి ఏకైక అభివృద్ధి చెందిన ఆర్థికంగా నిలబడ్డ రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. దీని మీద మాట్లాడు. తలసరి విద్యుత్ వినియోగం భారతదేశంలో అత్యధికం. దీని మీద మాట్లాడు. పంజాబ్ కంటే అధిక వరి ఉత్పత్తి సాధించినటువంటి రాష్ట్రం తెలంగాణ. దీని మీద మాట్లాడు. ఐటీలో పరిశ్రమలలో శరవేగంగా దూసుకుపోతున్నటువంటిది తెలంగాణ. దీని మీద మాట్లాడు. ఇది మాట్లాడమంటే దూరా పీరా ఇదేనా పనికిమాలిన ముచ్చట్లు. దేశానికి సారథ్యం ఇచ్చేటువంటి ఒక జాతీయ పార్టీ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు ఏంటివి? అసలు ప్రజల జీవితాలను ప్రభావితం చేయగలిగే అంశాలు ఏంటివి? సామాజిక అంశాలు ఏంటి? ఆర్థిక అంశాలు ఏంటి? విద్యాపరమైన అంశాలు ఏంటి? ఇంకేం చర్యలు తీసుకుంటే ఈ సమాజం ఇంకా ముందరికి పోతుంది? నిర్దిష్టమైన సూచనలు చేసి మీరు చేయలేదు, మేము ఇవి చేస్తామని చెప్పాలి. సిపాయి మనగాడేవాడని ఉంటే గది మాట్లాడామంటే దొర్రా పిర్రా కొంగ క్వాకి కోయిలా అనుకుంటా మాట్లాడారు. పనికిమాలిన మాటలు. అయితే ఏదైతే గత 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, తర్వాత రాబోయే రోజుల్లో చేసే అభివృద్ధి తమ ప్రధాన అస్త్రం అంటూ ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుందంటూ, కాంగ్రెస్ పార్టీ చేసేవన్నీ మేనిఫెస్టోను కాపీ కొట్టిన అనేది అన్ని బూటకమంటూ తాము చేసేవే మేనిఫెస్టోలో పెట్టినట్టు ప్రజలను మోసం చేసే